హలో ఫ్రెండ్స్, మహేంద్ర చాలా రోజుల తర్వాత ప్రాపర్ ఆర్&డి, ప్రాపర్ బిల్డ్ క్వాలిటీ, ప్రాపర్ డిజైన్ తోటి ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మహేంద్ర ఉడోని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అంటున్నానంటే ఇప్పటివరకు ఏవైతే ఎలక్ట్రిక్ ఆటో రిక్షా లాంచ్ అవుతున్నాయో అవి వాటి యొక్క పాత చేసి పైనే బ్యాటరీ మరియు మోటార్ రెట్రోఫిట్ చేసి మనకు అందించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మార్కెట్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది కాబట్టి ఎవరైతే డెడికేటెడ్గా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు లాంచ్ చేస్తున్నారో ఇప్పటివరకు మిగిలి ఉన్న పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రాపర్గా ఆర్&డి చేసి ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా మహేంద్ర కూడా ప్రాపర్ ఆర్&డి చేసి స్క్రాచ్ నుంచి మహేంద్ర ఉడోని బిల్డ్ చేసి లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ మహేంద్ర ఉడోలో మహేంద్ర ఏ కొత్త చేంజెస్ చేయడం జరిగింది మరియు మహేంద్ర ఉడో ఏ పర్ఫార్మెన్స్ తో, ఏ రేంజ్ తో, ఏ ఫీచర్స్ తోటి వస్తుంది, అదేవిధంగా పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయి, నెగటివ్ పాయింట్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఏ ప్రైస్ పాయింట్ పైన ఈ మహేంద్ర ఉడో వస్తుంది, తీసుకోవాలా వద్దా అనే డీటెయిల్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు ఈ ఆటో రిక్షా పైన మీ ఒపీనియన్ కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే అన్నిటికన్నా ముందు మహేంద్ర ఉడోలో వచ్చే బేసిక్ స్పెసిఫికేషన్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. మహేంద్ర ఉడోని L5M కేటగిరీలో లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మేజర్ గా వీళ్ళు రెండు మోడల్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ఒకటి సాఫ్ట్ రూప్ టాప్ మరియు ఒకటి హార్డ్ రూప్ టాప్. మేజర్ గా సాఫ్ట్ రూప్ టాప్ అంటే మనకు టాప్ లో ఏదైతే టాప్ ఉంటుందో అందులో మనకు రెగ్జిన్ వస్తుంది. తర్వాత మనం ఆఫ్టర్ మార్కెట్ దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమన్నా ఆల్టరేషన్ కూడా చేసుకోవాలంటే ఈజీ అయిపోతుంది. అదే హార్డ్ రూప్ టాప్ అంటే కొంచెం ప్లాస్టిక్ వస్తుంది, అది కొంచెం కష్టం ఉంటుంది మాడిఫికేషన్కి. అయితే సాఫ్ట్ రూప్ టాప్ తోటే బెటర్ ఆప్షన్. ఇక డిజైన్లో అయితే చాలా చేంజెస్ చేయడం జరిగింది. కంప్లీట్ న్యూ డిజైన్ని తీసుకురావడం జరిగింది మహేంద్ర ఉడోలో. అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా చేంజ్ అనిపిస్తుంది మనకు. హెడ్ లైట్స్ కానీ, విండ్ షీల్డ్ కానీ చాలా మంచిగానే వీళ్ళు డిజైన్ చేసారు. అదేవిధంగా ORVMs అయితే కార్ లాగా చేయడం జరిగింది. అంటే సైడ్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి కార్ లాగా అనిపిస్తుంటాయి. అదేవిధంగా మనకు ఫ్రంట్ మడిగడ్ వచ్చేసి ప్లాస్టిక్ ది వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక కలర్స్, ఈ డిజైన్ తో పాటు కలర్స్ కూడా 3 మేజర్ గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకటి గ్రే మరియు బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. మేజర్గా 3 కలర్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మేజర్గా ఇందులో బిల్డ్ క్వాలిటీ చాలా వరకు చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేంద్ర ఇప్పటి వరకు మనకు ఏవైతే మహేంద్ర ట్రియో వస్తున్నాయో వాటిలో ఎక్కువగా మనకు ప్లాస్టిక్ బాడీ చూసినాం, ఫైబర్ బాడీ చూసినాం. కాకపోతే ఈ మహేంద్ర ఉడోలో మనకు మోనోకాక్ స్ట్రక్చర్ చేసి రావడం జరుగుతుంది. అంటే మెటల్ బాడీ తోటే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక విషయం మాత్రం నేను మెన్షన్ చేయాలనుకుంటున్నా బిల్డ్ క్వాలిటీలో. ఇప్పటి వరకు ఉన్న మార్కెట్లో ఏ ఆటో రిక్షా తీసుకున్నా మనకు డ్రైవర్ కి మరియు ప్యాసింజర్ కి మధ్యలో ఒక రాడ్ ఉంటుంది. బీ రాడ్ అంటారా లేదా మిడిల్ కాలం అంటారా, అది మనకు చాలా సన్నని పైపు వస్తుండే. అయితే దాన్ని మనం తర్వాత ఆల్టరేషన్ చేసి కొంచెం దొడ్డు పైపులు మనం వెల్డింగ్ చేపిస్తుంటే, కాకపోతే ఇక్కడ మహేంద్ర తార్ లాగా ఇందులో కూడా కొంచెం ఏదైతే మిడ్ కాలం ఉందో దాన్ని వెడల్పుగా స్ట్రాంగ్గా చేయడం జరిగింది. దీంతో కొంచెం బిల్డ్ క్వాలిటీలో ఎక్కువ ఫోకస్ చేసినట్లు మనకు అనిపిస్తుంది ఈ మహేంద్ర ఉడోలో. అదేవిధంగా ఇక్కడ ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ట్రియోతో పోల్చుకున్నట్లయితే 100% చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. మేజర్గా డ్రైవర్ క్యాబిన్, ఇప్పటి వరకు ఉన్న మహేంద్ర ఆటో రిక్షాలో డ్రైవర్ క్యాబిన్ అంతగా నచ్చకపోయేది నాకు. కాకపోతే ఈ దాంట్లో మాత్రం వీళ్ళు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాకి డెడికేటెడ్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి చాలా వరకు స్విచెస్ కానీ, ఫిట్ అండ్ ఫినిష్ కానీ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. డ్రైవర్ క్యాబిన్ కూడా చాలా మంచి స్పేసియస్ తోటే వస్తుంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చాలా ఈజీ అవుతుంది. ఇక డైమెన్షన్స్ అది చూసుకున్నట్లయితే 2100 mm వీల్ బేస్, 215 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇక మేజర్ గా సస్పెన్షన్ లో చాలా వరకు చేంజెస్ చేయడం జరిగింది. మహేంద్ర ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి డ్యూల్ ఫోక్ సస్పెన్షన్ వస్తుంది. రేర్ సైడ్ మాత్రం వీళ్ళు ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది మొదటిసారిగా. ఇప్పటి వరకు మనకు లీజ్ ఫ్రీ సస్పెన్షన్ వస్తుండే మహేంద్ర అన్ని ఆటో రిక్షాలో. కాకపోతే ఇప్పుడు ఇండిపెండెన్స్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి కొంచెం కంఫర్ట్ అనేది పెరుగుతుంది ప్యాసింజర్ కి మరియు డ్రైవర్ కి. ఇక ఈ సస్పెన్షన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం వీడియోకు ముందు తెలుసుకుందాం కాబట్టి వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇక బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఇందులో రెగ్యులర్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే బ్రేకింగ్ డిస్టెన్స్ వచ్చేసి కొంచెం తక్కువ అయింది. అంటే తక్కువ డిస్టెన్స్ లోనే కంప్లీట్ బ్రేకింగ్ అవుతుందని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇవి మహేంద్ర ఉడో ఈ మేజర్ బేసిక్ స్పెసిఫికేషన్. మేజర్ గా అయితే డిజైన్ అదే విధంగా బిల్డ్ క్వాలిటీలో చేంజెస్ రావడం జరిగింది. ఇక దాదాపుగా ఫ్రంట్ లుక్, రేర్ లుక్, సైడ్ ప్రొఫైల్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అంటే ఎక్దమ్ స్క్రాచ్ నుంచి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఏదో మనకు రెట్రో ఫిట్టింగ్ కాకుండా. ఇప్పటివరకు అన్ని ఆటో రిక్షాలు మనం కాపీ పేస్ట్ చూసినాం. కాకపోతే మహేంద్ర ఈసారి కొంచెం ఎక్కువ టర్న్ చేసుకుంది. ఎందుకంటే మార్కెట్ లీడర్ ఎలక్ట్రిక్ 3 వీలర్లో మార్కెట్ లీడర్
ఫైనల్ గా తన డెడికేటెడ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని తీసుకురావడం జరిగింది. ఒకవేళ నాకు డ్రైవ్ చేసే అవకాశం దొరికితే డీటెయిల్ గా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక పర్ఫార్మెన్స్ వైగా చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ లో పెద్దగా ఏం ఇంప్రూవ్మెంట్ చేయలేదు. రెగ్యులర్ ఏదైతే పర్ఫార్మెన్స్ మనకు మహీంద్రా ఆటో రిక్షాలో వస్తుండేనో అదే పర్ఫార్మెన్స్ ఇందులో కూడా రావడం జరిగింది. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇందులో మనకు వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి రేంజెస్ నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డిజైన్ కూడా చేంజ్ చేసిర్రు వీళ్ళు. డ్రైవింగ్ మోడ్స్ చూసుకున్నట్లయితే రేంజ్, రైడ్, రేస్ అనే 3 డ్రైవింగ్ మోడ్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇక మేజర్ గా అయితే రేంజ్ అంటే స్లో స్పీడ్, రైడ్ అంటే సిటీ మోడ్, రేస్ అంటే పవర్ మోడ్ అని చెప్పుకోవచ్చు. ఈ పవర్ మోడ్ లోనే మనం 55 కిలోమీటర్ డ్రైవింగ్ స్పీడ్ చేసుకోవచ్చు. మరి ఈ డ్రైవింగ్ మోడ్స్ తో ఇందులో వచ్చే మోటార్ చూసుకున్నట్లయితే పిఎంఎస్ మోటార్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ పరంగా 10 కిలోవాట్ పీక్ పవర్, 52 Nm టోర్క్ వస్తుంది. ఏదైతే మహీంద్రా ఆటో రిక్షాలో లభిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇందులో కూడా పర్ఫార్మెన్స్ దాదాపుగా సేమ్ ఉంది. ఇక ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో పాటు 25% గ్రేడబిలిటీ ఇందులో మనకు లభిస్తుంది. ఇక మేజర్ గా రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మహీంద్రా ఎప్పుడైనా కానీ సర్టిఫైడ్ రేంజ్ మరియు రియల్ డ్రైవింగ్ రేంజ్ రెండు కూడా క్లెయిమ్ చేస్తుంది అఫీషియల్ గా. అయితే ఈసారి మహీంద్రా ఉడోలో మనకు 265 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. మరియు రియల్ డ్రైవింగ్ రేంజ్ ఏదైతే ఉందో అది 200 కిలోమీటర్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 48 వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీ 11.7 కిలోవాట్ కెపాసిటీతో ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఛార్జ్ చేయడానికి వీళ్ళు ఛార్జర్ని కూడా సేమ్ ఆఫ్బోర్డ్ ఛార్జరే ఇవ్వడం జరిగింది. ఛార్జర్ని చేంజ్ చేసేది కాకపోతే సేమ్ ఛార్జర్ని వీళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. ఇక ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 5 గంటల 15 నిమిషాలు అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే నేను 5 నుంచి 5.5 గంటలు టైం అని చెప్తాను. నేను 5.5 గంటల్లో దీన్ని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. మేజర్ గా అప్గ్రేడ్ వచ్చేసి వీళ్ళు వారంటీలో చేయడం జరిగింది. 6 years లేదా 1,50,000 కిలోమీటర్లో వారంటీ మనకు మహీంద్రా ఉడో పైన వస్తుంది. అదేవిధంగా 1,00,000 కిలోమీటర్ వరకు ఫ్రీ సర్వీసింగ్ అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఫ్రీ సర్వీసింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. అయితే మనకు లేబర్ ఛార్జెస్ ఫ్రీ ఉండబోతున్నాయా, లేదంటే ఆయిల్ కూడా ఫ్రీ ఉండబోతుందా, లేదంటే ఏమైనా పార్ట్స్ ఏమన్నా రిపేర్ అయితే అవి కూడా ఫ్రీ ఉంటాయా అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. కాబట్టి మీరు ఎప్పుడైనా డీలర్స్ని కలిసినప్పుడు, డీలర్స్కి వెళ్ళినప్పుడు, కొనడానికి వెళ్ళినప్పుడు ఈ విషయాల్ని తప్పకుండా అడగండి. అయితే ఈ వారంటీ, ఈ పర్ఫార్మెన్స్, ఈ డిజైన్, ఈ బిల్డ్ క్వాలిటీతో మహీంద్రా ఉడో యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంట్రడక్టరీ ప్రైస్ కింద వీళ్ళు 3,59,000 నుంచి దీని ప్రైస్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 3,84,299 రూపాయలుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ తీసుకోవాలని కన్ఫర్మ్గా మీరు ఫిక్స్ అయినట్లయితే తొందరగానే తీసుకోండి. ఎందుకంటే ఇంట్రడక్టరీ ప్రైస్ అంటే కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ప్రైస్ చేంజ్ అవుతుంది. రెగ్యులర్ ప్రైస్ కింద పడిపోతే మళ్ళీ కొంచెం ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ పర్ఫార్మెన్సే కాకుండా కొన్ని కొత్త ఫీచర్స్ కూడా మహీంద్రా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే కన్వీనియన్స్ ఫీచర్స్ అంటే రెగ్యులర్గా మనకు ఉపయోగపడే బెటర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూసుకున్నట్లయితే ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. అదేవిధంగా హీల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 12 volts ఛార్జింగ్ సాకెట్ డ్రైవర్ క్యాబిన్లో ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్యాసింజర్ కోసం అని USB ఛార్జింగ్ పోర్ట్ మరియు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకు డిజిటల్ ఇవ్వడం జరిగింది. యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా మనకు ఈ ఆటోతో పాటు రాబోతున్నాయి. ఎందుకంటే మహీంద్రా యొక్క నేమో యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా యాప్ మనం కనెక్ట్ అయ్యి ఛార్జింగ్ పాయింట్స్ కానీ, లొకేషన్స్ కానీ, మొత్తం సర్వీసింగ్ రిమైండర్స్ కానీ ప్రతిదీ మనము ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి కాకుండా మహీంద్రా స్పెసిఫిక్ గా ఈ ఆటో రిక్షాలోనే సెగ్మెంట్ ఫస్ట్ కొన్ని ఫీచర్స్ తీసుకురావడం జరిగింది. వాటిని చూసుకున్నట్లయితే మొదటిది రివర్స్ థ్రోటల్. అంటే ఇప్పటివరకు మనము థ్రోటల్ అంటే స్పీడ్ తక్కువ చేయాలనుకుంటే మనము జనరల్ గా బ్రేక్ కొడతాం కదా, బ్రేక్ కొట్టకుండా థ్రోటల్ ని మనము రివర్స్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో చేసినట్లయితే స్పీడ్ తక్కువ అయిపోతుంది. అంటే బ్రేక్ కొట్టాల్సిన అవసరం ఉండదు. అంటే కంప్లీట్ గా కాదు, కొద్ది వరకు స్పీడ్ అయితే తక్కువ అయిపోతుంది. దీంతో పాటు క్రీప్ ఫంక్షన్ అనే కూడా ఒక డ్రైవింగ్ మోడ్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏమైతే అంటే 4 నుంచి 5 కిలోమీటర్ల స్పీడ్ తోటే మన ఆటో రిక్షా మూవ్ అవుతుంది. ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం ఇప్పుడు సిటీలో నడిపిస్తుంటాం కదా, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటే మళ్ళీ థ్రోటల్ ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి ప్రాబ్లం కాకుండా అంటే మళ్ళీ థ్రోటల్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా క్రీప్ ఫంక్షన్ని మనం ఆన్ చేసుకున్నట్లయితే మనం ఓన్లీ బ్రేక్ పైన కాల్ పెట్టి ఓన్లీ ఇట్లా బ్రేక్ కొడుతుంటే బ్రేక్ తీసినామంటే కొంచెం ముందు మూవ్ అవుతుంటే ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. థ్రోటల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక మనము బ్రేక్ కొట్టినామంటే మళ్ళీ ఆగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి ఫీచర్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనకు ట్రాఫిక్లా ప్రతిసారి ఇక ఎక్సిలేటర్ పైనే చేయి పెట్టాల్సి వస్తుంది, ఇక ఎక్కువ ఎక్సిలేటర్ తోటే ఆడాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు సిటీస్లో డ్రైవింగ్ చేస్తున్నట్లయితే. ఇంకో విషయం ఏంటంటే మహీంద్రా ఫస్ట్ టైం మహీంద్రా ఆటో రిక్షాలోనే, సెగ్మెంట్ ఫస్ట్ కాదు, మహీంద్రా ఆటో రిక్షాలోనే రేర్ సైడ్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ తీసుకురావడం.
ఎందుకు ఎన్ని సార్లు మెన్షన్ చేస్తున్నా అంటే మహేంద్ర ఇప్పటివరకు ఎన్ని ఆటో రిక్షాలు అయితే లాంచ్ చేసిందో మనకు మహేంద్ర ట్రియో తెలుసు కదా. మహేంద్ర ట్రియోలో ప్రతిసారి లీప్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ సస్పెన్షన్ తోటి ప్యాసింజర్ కి అంత కంఫర్టబుల్ ఉండేది కాదు. అదేవిధంగా మనము డ్రైవర్ రోజు మొత్తం నడిపిస్తుంటాం కాబట్టి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండే. ఎందుకంటే అందులో మనకు సస్పెన్షన్ అనేది మనకు హెవీ సస్పెన్షన్. అది అంటే కొద్దిపాటి గుంతలలో కూడా మనం వేసినామంటే మనకు జట్కలు వస్తుండే. కాబట్టి ఆ సస్పెన్షన్ నేను ప్రతిసారి అవాయిడ్ చేయమంటని చెప్పిన. అయితే ఆ సస్పెన్షన్ మహీంద్రా ఒక్కటే ఇచ్చేది 3 వీలర్లో. ఇక ఫైనల్గా ఆ ఆప్షన్ని వీళ్ళు తీసేయడం జరిగింది. సస్పెన్షన్ని కూడా స్మూత్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం బెటర్ కంఫర్ట్ మనకి ఈ ఆటోలో లభిస్తుంది. ఇక ఈ ఫీచర్స్ కాకుండా మహేంద్ర కొన్ని యాక్సెసరీస్ కూడా ఆఫర్ చేస్తుంది ఆటోతో పాటు. ఫస్ట్ వచ్చేసి రివర్స్ కెమెరా, సెకండ్ వీల్ క్యాప్, మ్యూజిక్ సిస్టమ్ మరియు సీట్ కవర్స్ మరియు మనీ పౌచ్. మిగతా అన్ని ఏమీ పనికిరావు కానీ రివర్స్ కెమెరా మాత్రం కంపల్సరీగా మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు డీలర్స్ తో మనకు డిస్కౌంట్ అట్లా మాట్లాడేటప్పుడు రివర్స్ కెమెరాని మెన్షన్ చేయండి. అక్కడ ఒకవేళ అంటే అంత డిస్కౌంట్ కాలేదంటే రివర్స్ కెమెరా మెన్షన్ చేసి మీరు ఆ డిస్కౌంట్ ని కౌంట్ చేసుకోండి. చాలా ఉపయోగపడుతుంది. మిగతా అన్ని ఇక మనం ఆఫ్టర్ మార్కెట్ కూడా తీసుకోవాలి. ఇక కొన్ని ప్రోస్ మరియు కాస్ట్ తీసుకున్నట్లయితే పాజిటివ్ పాయింట్స్ వచ్చేసరికి ఇందులో రేర్ సైడ్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది మరియు టోటల్ డిజైన్ ని చేంజ్ చేయడం జరిగింది. ఓఆర్ఎంస్ అయితే మనకు కార్ లాగా అనిపిస్తున్నాయి. మరియు రేర్ సైజు ఏదైతే డోర్స్ ఉంటాయో డ్రైవర్ కి, ఆ డ్రైవర్ డోర్స్ కి ఓపెన్ గా వదిలేయకుండా దానికి మంచిగా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. అక్కడ పాకెట్స్ అట్లాంటివి ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ బాటిల్స్ లేదా న్యూస్ పేపర్స్ ఏమైనా అక్కడ పెట్టొచ్చు కస్టమర్స్ కోసం. అంతేకాకుండా ఛార్జింగ్ సాకెట్ లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. బ్యాటరీలో ఛార్జింగ్ సాకెట్ లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. మేజర్ గా డ్రైవింగ్ మోడ్స్ అయితే చాలా మంచి అనిపిస్తున్నాయి నాకు. పాత డ్రైవింగ్ మోడ్స్ చూసుకున్నట్లయితే ఒక ₹5 స్విచ్ లాగా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు కంప్లీట్ గా డిజైన్ చేంజ్ అయ్యింది. అదే విధంగా కొత్త ఇన్నోవేషన్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. రివర్స్ థ్రోటల్. ఇప్పటివరకు మనం ఒకవేళ మీరు ఆథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలిసినట్లయితే అక్కడ థ్రోటల్ ట్విస్ట్ మోడ్ అని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అటువంటి ఫీచరే వీళ్ళు 3 వీలర్ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇక బ్యాటరీ, మోటార్ మరియు చార్జర్ వచ్చేసి IP67 రేటెడ్ తో వస్తున్నాయి కాబట్టి కొంచెం వాటర్ డస్ట్ బెటర్ స్టేబుల్ గా ఉంటుంది. ఇక ప్యాసింజర్ కోసం కూడా కొంచెం ఆలోచన చేసి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా బెటర్ ఫీచర్ వీళ్ళు తీసుకురావడం. కొన్ని ఫీచర్స్ ని మహేంద్ర ఇంప్రూవ్మెంట్ చేసింటే బాగుండే అనిపిస్తుంది నాకు. అందులో మొదటి ఇది వచ్చేసి ఆఫ్బోర్డ్ చార్జర్. ఆఫ్బోర్డ్ చార్జర్ని తీసేసి ఆన్బోర్డ్ చార్జర్ తీసుకొచ్చింటే బాగుంటుండే. ఎందుకంటే వీటి యొక్క కాంపిటీటర్ ఇప్పుడు మహేంద్ర కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్బోర్డ్ చార్జర్ తీసుకురా వస్తున్నారు కాబట్టి చార్జర్ కొంచెం తీసేసి ఉంటే బాగుంటుండే. ఎందుకంటే సపరేట్గా దాన్ని మళ్ళీ క్యారీ చేయాల్సి వస్తుంది మనకు. అదొకటి నెగిటివ్ పాయింట్ అని చెప్పుకుంటా. ఇంకోటి వచ్చేసరికి డిస్ప్లే సైజ్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంది. దాని చుట్టూ మనకు అన్ని ఏవైతే ఇండికేటర్స్ ఉంటాయో అన్నీ ఉన్నాయి అందులో. అవి కాకుండా స్పేస్ కూడా చాలా వరకు మిగిలింది. ఇప్పుడు మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ అయితే చాలా పెద్ద ఉంది. కాకపోతే డిస్ప్లే మాత్రం చిన్న ఉంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఏమైనా డిస్ప్లే పేజ్ పెట్టడానికి ఫ్యూచర్ ప్రూఫ్ చేసి ఆ ఫ్రేమ్ని ఇవ్వడం జరిగిందా ఏమో కానీ కొంచెం సైజు కొంచెం పెంచి ఇచ్చింటే బాగుంటుండే అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఇందులో స్టోరేజ్ స్పేస్ చాలా లిమిటెడ్గా ఉంది. ఎందుకంటే మనకు రేర్ సైడ్ వచ్చేసి మనకు లాకబుల్ క్యాబిన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మొత్తానికి లాక్ చేసుకోవచ్చు. అక్కడ మనము స్పేర్ వీలు, టూల్ కిట్, జాకీ అట్లా పెట్టుకునికనే పనికొస్తుంది. ఇక లగేజ్ అయితే పెట్టడానికి యూజ్ కాదు. ఇక లగేజ్ యూజ్ చేయడానికి మనం రేర్ సైడ్ ఇప్పుడు సీట్ ప్యాసింజర్ సీట్ ఉంటుంది కదా దాని సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం హైట్ కూడా ఉంది, స్పేస్ కూడా తక్కువ ఉంది. అది చాలా డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ప్యాసింజర్ ఎక్కడైతే లెగ్స్ పెట్టిరో లెగ్స్ స్పేస్ వచ్చేసరికి కొంచెమే ఉంది. అంటే ఓన్లీ సీట్ పైన ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి మాత్రమే కంఫర్టబుల్ ఉంది. మనం అడిషనల్గా సీట్ వేపించుకోవాలి పిల్లల కోసం ఒక ఉంటుంది కదా చైల్డ్ సీట్ అని, అది మనం చేపిస్తాం కదా, అది చేపించడానికి అవకాశం లేదు. చాలా తక్కువ స్పేస్ ఉంది. కాబట్టి ఒకవేళ మీరు సిట్టింగ్ కెపాసిటీ పెంచాలనుకుంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ కావాల్సిందే. కొంచెం స్పేస్ పెంచుంటే బాగుంటుంది అని అనుకుంటున్నా. అదేవిధంగా మొబైల్ హోల్డర్. ఈ రోజుల్లో అయితే మొబైల్ హోల్డర్ కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ మన ఆటో రిక్షాలు అయితే ఇప్పుడు ర్యాపిడో కానీ మనకు ఓలా కానీ ఊబర్ కానీ అన్నిట్లో మొబైల్ రెగ్యులర్గా యూజ్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూజ్ అయితేనే ఉంటుంది. మరి హోల్డర్ అంటే రెగ్యులర్గా యూజ్ అయ్యేది మనం ఎక్కడ హోల్డ్ చేసుకోవాలి సపరేట్గా దాన్ని పెట్టుకోవడానికి. అదే హ్యాండిల్ పైన ఎక్కడన్నా ఒక చోట మనకు పెట్టడానికి డెడికేటెడ్గా స్పేస్ ఇచ్చింటే బాగుంటుండే. ఇంకోటి మనకు మొబైల్ మొత్తం రోజు యూజ్ చేస్తుంటాం కాబట్టి ఛార్జింగ్ పోర్టు మనకు USB డ్రైవర్ క్యాబిన్లో ఇచ్చింటే బాగుంటుండే. ప్యాసింజర్కి అయితే ఇచ్చారు. ప్యాసింజర్ ఎక్కువ దూరం ఎక్కడ ట్రావెల్ చేస్తాడు, కొంచెం దూరమే. మ్యాక్సిమం సిటీలో నడిపిస్తున్నాం కాబట్టి 5-10 కిలోమీటర్ల దూరంలోనే ట్రావెల్ చేస్తాడు. అదే డ్రైవర్ అయితే రోజు మొత్తం అక్కడనే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి డ్రైవర్ క్యాబిన్లో కూడా USB Type-C లేదంటే USB ఛార్జింగ్ పోర్టా లేదా Type-C ఇచ్చింటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే హెలోజన్ హెడ్ లైట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు LED స్విచ్ అయ్యారు. కాకపోతే మహేంద్ర మాత్రం హెలోజన్ హెడ్ లైట్స్తోనే ఉంది.
ఫ్యూచర్‌లో వీళ్ళు తెస్తారా ఏదనేది తెలవది. డిజైన్ మాత్రం చేంజ్ చేసిర్రు కానీ లైట్స్ మాత్రం చేంజ్ చేయలే. అది చేంజ్ చేసుంటే బావుంటుండే. ఇంకోటి ఏం చేద్దంటే బ్యాటరీ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ కూడా చేంజ్ చేసుంటే బావుంటుండే. ఫస్ట్ నుంచి వీళ్ళు సీట్ కిందనే తీసుకొస్తుర్రు. ఇప్పుడు కూడా మళ్ళీ సీట్ కిందనే తీసుకొచ్చిర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో స్పేస్ తక్కువుంది. కొంచెం మనం ఎక్కువ అడిషనల్‌గా స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ స్పేస్ అయితే తక్కువుంది. ఇంకోటి సీట్ కింద కూడా స్టోరేజ్ స్పేస్ లేదు. కనీసం బ్యాటరీని బ్యాక్ సైడ్ చేసి డ్రైవర్‌కి సీట్ కింద స్టోరేజ్ ఇచ్చింటే అక్కడ మనకు స్పీకర్స్ పెట్టుకుంటాం. లేదంటే మనకు టిఫిన్స్ లేదంటే చార్జర్ పెట్టుకునేకి కొంచెం స్పేస్ ఇచ్చింటే బావుంటుండే. కాబట్టి అది ఒక్కటి డిసప్పాయింటెడ్. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ మాత్రం వీళ్ళు ఇంప్రూవ్ చేయడం జరిగింది ఫస్ట్‌తో పోల్చుకున్నట్లయితే. అయితే ఫ్రెండ్స్ ఇది మహేంద్ర తరపున కొత్తగా లాంచ్ అయిన మహేంద్ర ఉడో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క ఫుల్ డీటెయిల్స్. మహేంద్ర ఏమంటుందంటే ఈ డిజైన్ ఏదైతే ఉందో అది ఏరోప్లేన్ తోటి ఇన్‌స్పైర్ అయ్యి మేము ఈ డిజైన్‌ని తీసుకురావడం జరిగిందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కాకపోతే నాకు మాత్రము మంత్రా వైబ్ వస్తుంది ఈ ఆటో రిక్షా లుక్స్ మరియు డిజైన్ చూస్తే. దీనికి మీరేమంటారో కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చిందనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్‌తో పాటు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ చూడడానికి ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ. జై హింద్.